తాను నిర్ణయించిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు దేవనరుడు, దేవుడు మరియు నరుడు కూడా. కాబట్టి ఆయనకు దేవత్వం తెలుసు, మానవత్వం కూడా తెలుసు. మనిషికి తీర్పు తీర్చాలంటే అచ్చంగా దేవుడు అయి ఉంటే నీకేం తెలుసా మా బాధలు అంటాం మనం. అందుకని ఆయన దేవుడు మరియు మానవుడు. అటు దేవత్వం తెలుసు, ఇటు మానవత్వం తెలుసు. రెండు ఎరిగిన మనిషే రేపు మనకు జడ్జిమెంట్ చేసేది, మనకు తీర్పు తీర్చేది ఆయన, జడ్జిమెంట్ ఇచ్చేది ఆయన. ఆయనను నియమించాడట, ఆయన ద్వారా తీర్పు తీర్చడానికి ఒక డే కూడా నిర్ణయించాడట. ఎందుకు అంతటా అందరూ మారు మనసు పొందాలంటున్నాను అంటే టైం అయింది, సమయం ఆసన్నమైంది. ఆయన రాబోతున్నాడు. నాడేమో మానవ జాతిని రక్షించడానికి, రక్తము కార్చడానికి వచ్చాడు దేవుని గొర్రెపిల్లగా. లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నాడొచ్చాడు. రేపు రాబోతున్నాడు, నేడో రేపో అన్నట్లుగా ఆయన రాబోతున్నాడు యూదా గోత్రపు సింహముగా, న్యాయాధిపతిగా, తీర్పు తీర్చేటువంటి సర్వాధికారిగా, సింహాసనాసీనుడైన ప్రభు మన ముందు ప్రత్యక్షంగా పోతున్నాడు.